హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో మణిదీపవర్ణన పూజ అండి. మా చెల్లి వాళ్ళు వైజాగ్లో ఉంటారు. నేను కూడా లాస్ట్ వారం కనుక మన పూజకి వెళ్ళానండి. ఇది మణిదీపవర్ణన పూజ 32 వారాలు చేస్తారండి. లాస్ట్ వారం ఉద్యాపన చేస్తారు. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ చూపించి మనకి నచ్చిన రకాల వంటలు చేసి పెట్టుకోవచ్చండి. మేమైతే 5 రకాల వంటలు తయారు చేసాము. 9 రకాల పువ్వులు తయారు చేసామండి. ఈ పూజ చాలా మంచిదండి. చేసుకుంటే అన్ని విధాలుగా మనకి బాగుంటుందండి. చాలామంది చేశారు. మేము కూడా మా ఇంట్లో మా అమ్మగారు 9 వారాలు చేశారండి. 32 వారాలు చేయలేక మా చెల్లి మాత్రం 32 వారాలు చేసిందండి. జాట ముక్కలు, తాంబూలాలు, పసుపు, కుంకుమ అన్నీ రెడీ చేసి పెట్టామండి. ఇలా మా చెల్లి రెడీ చేస్తే పూజ స్టార్ట్ చేయడమేనండి. ఈ పూజ చాలా మంచిదండి. ఎవరైనా చేసుకోవచ్చు. వారంకి 32 పువ్వులు ఉంటే చాలండి. ఏదో ఒక రకం అలా 9 వారాలైనా 32 వారాలైనా